అందులో మా అబ్బాయి క్యాడ్ నేర్చుకోవటం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కింద డిజైన్లు ఇవ్వటం, పంపించటం, చూసుకోవటం, వెల్డింగ్ ఎలా ఉందో మళ్ళీ మాకు వీడియో పంపించడం, ఇవన్నీ ఈ బ్రిడ్జ్ ఏంటంటే మాకు చాలా ఈజీ అయింది. నాకు రోజు చూపించడం, డాడీ బాగుందా, వెల్డింగ్ బాగుందా, గ్రైండింగ్ బాగుందా, బికాజ్ ఐఎమ్ రియల్లీ నేనేంటంటే చెప్పాలి అంటే నాకు గ్యాస్ వెల్డింగ్ వచ్చు, ఆర్క్ వెల్డింగ్ వచ్చు, పెయింటింగ్ చేయడం వచ్చు. అలా టెక్నికల్లో ఐటీఐలో నేను క్వాలిఫైడ్. కాయ కష్టం, టెక్నికల్ కష్టం. అంటే ఇప్పుడు రిఫ్రిజరేషన్ ఇండస్ట్రీ కాయ కష్టం అంటే అమ్మ సుత్తి పెట్టి కొట్టక్కల్లా, అదే సార్, అదే కదా కరెక్ట్. అయినా బుర్రని పెట్టి చెయ్యాలి. ఓకే, అది నాకు ఈ రకంగా హెల్ప్ అవడం. ఎవరైనా ఆశించేది డబ్బు కావాలనే చూస్తాం, అవునా? అది నాకు అబ్బాయి చెప్పింది బాగా నాకు గుచ్చుకుపోయింది. బట్ కొత్తలో కొంచెం ఫైట్ చేసినా ఒక 2 రోజులే, తర్వాత రియల్లీ ఎంజాయింగ్ ద టెక్నాలజీ, రైట్? ఎస్ టెక్నాలజీ కూడా కదమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ 100 కావాలి అంటే నా కమిట్మెంట్ టైం నాకు 1 సంవత్సరం ఇక్కడ పడితే నాకు 4 రోజుల్లో అక్కడ వచ్చేది రిఫార్మ్స్. మరి అది మాకు హెల్ప్ఫుల్లే కదమ్మా. అందులో ఇప్పుడు నేను నా వైఫ్ని ఏంటంటే పెళ్లి అయినప్పటి నుంచి ఫీల్డ్ లోకి వచ్చేయమన్నా. పెళ్లి చూపుల్లో మీరు బిజినెస్ చెప్పాను, వస్తానంటేనే చేసుకుంటా అన్నట్టు కదా. అది 100% అమ్మా. మా మామగారిని అడిగా, కాబోయే మామగారిని అడిగేసా, మొహమాటం లేదు. అమ్మ మరి మీ వచ్చే అమ్మాయి నాకు బిజినెస్ లోకి రావాలనుకున్నా, రియల్ గా అలా గనక మీకు ఇష్టపడితే చేయండి అన్న. ఓకే అన్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ లో. ఆగండి, మరి మేడం కూడా అడగాలి కదా. నేను కాదు, మీకు నిజంగా ఆ రోజు అనిపించలేదా నేను బిజినెస్ చేయడం ఏంటి, నాకేం అవసరం అంటే? యాక్చువల్ గా మాది కూడా బిజినెస్ ఫ్యామిలీయే కాబట్టి నాన్నగారు నాకు చిన్నతనమైన నాన్నగారు ఏంటంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఆయనకి లైఫ్ పార్ట్నరే కాదు, బిజినెస్ పార్ట్నర్ తో నువ్వు వెళ్ళాలమ్మా అనే రకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, నాకు ఏంటంటే నేను కూడా ఏదైనా కొత్త దానికి యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ, బ్యాలెన్స్ రకంగా ఆలోచిస్తాను. నాన్నగారు ఏది చెప్తే అదే అన్నట్టు. అది నాకు తెలవదుగా, అది నాకు ఐడియా లేదు. బిజినెస్ ఫ్యామిలీ అని తెలుసు అంతే, విజయవాడే వాళ్ళది. అది మా సరౌండింగ్స్ లో నాన్నగారు చేసే బిజినెస్ సరౌండింగ్ లోనే వాళ్ళ షాపు. ఓకే, అలాగా ఒకటి సెట్ అయిందండి. ఇంక తర్వాత నుంచి ఫుల్ ఎలా వాడుకున్నానో అంటే నేను వాడుకోవటంలో కూడా డబ్బంతా నీదే కదా, నువ్వు లెక్కేసుకోవడానికి కూర్చో. బ్రహ్మాండంగా చెప్పినట్టు వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అంతేనమ్మా. అంటే ఇప్పుడు అది రియల్ గా ఒక నిజంగా నాకు అంత సంతోషం అమ్మా. ఎందుకంటే వద్దంటే డబ్బులు వస్తూ ఉంటే అవి చూసుకోవడానికి కావాలి, నోట్లు లెక్కేయడానికి కూడా వేయలే అప్పుడు కదా. అందుకని మాకు హెల్ప్ఫుల్, చదివించుకోగలిగినంత చదివించేసుకున్నాను. కరస్పాండెన్స్ అండ్ ఎవ్రీథింగ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఆ రోజున మొత్తం అన్ని చూసుకునేది. పిల్లలకి ఆ టైంకి ఏంటంటే 4 o'clock వెళ్ళిపోయేది, అంతేనమ్మా. ఇంకా మిగతాది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఏ చేసినా నేను కాదన్ను, అవసరం లేదు, ఏం కొనుక్కున్నా పర్లా. అది అలాగే మా ఇద్దరికి అది, అలాగే మా అబ్బాయికి అలాగే వచ్చిందమ్మా. నా కోడలు కూడా సేమ్ ప్యాటర్న్ లోనే నడుస్తుంది, అదే బిజినెస్ లో. ఇది మా అబ్బాయికి హెల్ప్ఫుల్, ఎందుకంటే అది ఆ ఇంట్రెస్ట్ ఇప్పటికి నాకు 70 years రన్నింగ్ అమ్మా. అందుకు నాకు ఏం అనిపించకుండా వాళ్ళిద్దరూ అక్కడ చేస్తాం, ఈవిడ హెల్ప్ చేయటం. మా మనోడు కూడా అదే రకంగా ప్యాటర్న్ లో నడుచుకోవటం. ఏంటంటే వాళ్ళు 10 years 7 years అయినా వాళ్ళ షూటింగులు కూడా మా అబ్బాయి వాడేస్తూ ఉంటాడమ్మా. అసలు బ్యూటిఫుల్ అనమాట. అది ఫ్యామిలీగా బిజినెస్ గా అనేది మాకు సెట్ అయింది. ఇప్పుడైనా ఇండస్ట్రీ కింద లెక్కే మాది యాక్చువల్ గా. ఇప్పుడు ఇండియాలో కూడా కొన్ని చోట్ల మేము హైర్ చేసి వాళ్ళ ఇండస్ట్రీస్ ని మేము లాస్ట్ 4 years నుంచి వాడుతున్నాం అమ్మా. ఎందుకంటే ఆల్వేస్ చైనా అంటే కూడా మనకి అవ్వదు, దూరం, 3 నెలలు 4 నెలలు వెయిట్ చేసి స్టాక్ ఏంటంటే కొన్ని crores మేము డంప్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇండియాలో కూడా ఇండియన్ ఇండస్ట్రీస్ పెరగాలి. మనకి మోడీ గారు కూడా చెప్పింది ఏంటంటే డోంట్ బై చైనీస్ అనే రకంగా కూడా ఇప్పుడు అంటున్నారు. అన్నదానికి ఏంటంటే మేము ఒక ఇద్దరం కలిపేసి గుజరాత్, కోయంబత్తూరు, ఆల్ ఇండస్ట్రీ ప్లేసెస్ లైక్ చెన్నై వాళ్ళందరినీ మీట్ అయ్యి. మీరిద్దరునా? మరి తప్పదు కదమ్మా. మేడం మీతో ఉంటే మీ ఫ్రీడమ్ లేదని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? అసలు అవనమ్మా, అవునవును. ఆవిడే మాట్లాడుకుంటుంది కొంచెం. అంటే ఒక ఆ గ్యాప్ ఆ ఇవ్వటం, తెలుసుకోవటం. అందులో ఏంటంటే ప్రొఫెషనల్లీ
ISB లో కూడా MBA ఫ్రీ సీట్ రావటం, అరే వా. అది ఒకటి లక్ అన్నమాట మా కంపెనీకి. చదివింది అనట్లే, చూసారా, చదివిచ్చాను అంటున్నారా? అన్యాయం కదా. ఎందుకంటే హీ హాస్ మోల్డెడ్ మీ, రియల్లీ అయితే మోల్డ్ Just- చేశారు. అదేంటమ్మా, ఆ. ఒకటి నాకెందుకు అంటే అనేది, ఆ, నాకెందుకు అంటే నాకు కావాలి అనేదాన్ని, అది. మన ఫ్యామిలీకి కావాలి, అయితే మీరు పూలెక్స్కి కావాలి. అయితే మీరు చదివించుకున్నారు, నో డౌట్ అందులో, నో డౌట్ అందులో. అంటే కరెక్ట్ కరెక్ట్. కొంతమందికి ఏంటంటే ఇంటి పట్టు ఉండిపోతే బెటర్ ఏమో, లేడీస్ కి అది కదమ్మా ఉంటుంది, నిజం నిజం. అలా కాదు. అవును, అవును. మగవాడు పడుతున్న కష్టం నిజంగా లేడీస్ కి తెలిస్తే అవును. రియల్ గా, ఎందుకంటే మాకంటే ఎక్కువ వర్క్ చేయగలరమ్మా అవును. ఇది లేడీస్ గా అయితే. ఆ స్టామినా అనేది ఆ భగవంతుడు ఇచ్చాడు ప్రతిదానికి, నిజం. అది నా నమ్మకం. అవును. మా ఇండస్ట్రీస్ లో కూడా అలాగే లేడీస్ ఉండేవాళ్ళమ్మా, అది కూడా మెయింటైన్ చేసేది వాళ్ళయన్నీ. అవును. అందుకని ఈ రోజుకి మార్కెటింగ్ లో మాకు 25 పీపుల్ మార్కెటింగ్ లో ఫిమేల్సే ఉంటారు. ఉమ్. ఇద్దరం కలిపి చెప్తాం, అంటే పెద్దోళ్ళుగా చెప్తే వాళ్ళు వింటారమ్మా, అవును. అది అబ్బాయికి కోడలికి యూస్ఫుల్ అయిపోతుంది. అవును, full. అవును, అవును. అవునా? ఆయన మేలిగో పక్కన పెట్టి మనకి స్టామినా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటాయి, మనం అన్ని రకాల పనులు చేయగలిగేంత సత్తా ఉందని ఒప్పుకున్నారు, అది సంతోషం నాకు. మరి అది నిజంగా కదమ్మా, ఇందిరాగాంధీ గారే అసలు మొత్తం ఇండియా అంతా రూల్ చేసినప్పుడు అవును. ఈవిడ ఆ స్టేజ్ లో పొగిడితే తప్పు, అంటే పొగిడితే కొంచెం ఎక్కువ చేస్తారు అంతకంటే. చూసారా, అంతేగాని ఒప్పుకోవడం కాదనమాట. అది మీరు ఎలా అనుకుంటే అలా అమ్మా, అంటే ఆవిడ మైండ్ లో ఏముండదులే అమ్మా. అదే అర్థమైపోయింది, అదే అదే. నిజం నిజం. కానీ నిజానికి సార్, నిజం చెప్తున్నాను, ఆఫీస్లో పనైనా, ఇంట్లో వంటైనా, పిల్లల్ని పెద్దవాళ్ళని చూసుకోవడమైనా, ఫైనాన్సెస్ మెయింటైన్ చేయడమైనా, అంటే ఇర్రెస్పాన్సిబుల్ విమెన్, ఇర్రెస్పాన్సిబుల్ మెన్ ఉన్నారు, లేదని అనట్లేదు, కానీ నిజంగా బాధ్యత తెలిసిన ఒక విమెన్ అన్ని రకాల పనులు చేయగలరు, అవును. చేస్తారు, అందరికన్నా బెటర్ గా కూడా చేయగలరు, మీరు Yes, చెప్పినట్టు. yes. అబ్సల్యూట్లీ. అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఇంట్లో వంట పని కూడా నేను చేస్తూ ఉంటాను. ఏమిటి నిజమే. అయ్యో, మేడం ఎందుకంటే ఆ. ఒకటండి, షేర్ చేసుకోవటంలో కూడా 100%. కూరగాయలు కట్ చేసినా, వంట చేసినా, వంట మార్పిడి చేసినా, కావాల్సింది టేస్టీగా తినిపించాలన్నా నేనే చూస్తానమ్మా కొన్ని. అలా అయితే రాముడు మంచి వాళ్ళేనండి. ఆయన ఆరిజిన్ ఏంటంటే ఫుడ్ తయారు చేయటం చిన్నప్పటి నుంచి, ఆ ఇంట్రెస్టే మేము ఈ రోజున ఫుడ్ మెషిన్స్ ఫుడ్ లో ఉండటానికి కారణం కూడా అదేనండి. మేడం మాట్లాడుతూ ఆయనకి పనే దైవం అండి, అంతకు మించినది దైవం ఇంకోటి లేదు అన్నారు. నాకు అసలు ఒక్కసారి కళ్ళలోంచి చిల్లలు తిరిగాయి. నిజమే కదా, అసలు ఏ పూజలు ఏ వ్రతాలు అక్కర్లేదండి, సిన్సియర్ గా పనిచేసిన వాడికి ఏమీ అక్కర్లేదండి, అదే రిలాక్సేషన్, అదే యోగా, అదే మెడిటేషన్. అంటే అవి చూస్తాం కానండి, అవును. ఎంతవరకు అవసరం మనసులో పెట్టుకుంటే, రోజు అదే పనికి వెళ్దామా లేకపోతే గుడికి వెళ్దామా అనేది కాకుండా మనసులో పెట్టుకుని ఇంట్లో చేయగలిగినంత అవును. ఓ 10 నిమిషాల్లో కార్యక్రమాలు చేసుకుంటూ మిగతా యాక్టివిటీస్. అవును. ఫస్ట్ బిజినెస్ మీద ఉన్నాం కాబట్టి అమ్మా, దాన్ని మా దగ్గర నమ్ముకుని ఒక 150 మంది దాకా ఇప్పుడు ఉంటారమ్మా. Right. వాళ్ళకి నొప్పి లేకుండా కరెక్ట్ గా 5వ తారీఖు ఉందంటే వాళ్ళకి ఆ జీతం వెళ్ళాలమ్మా. మేము అంత ఎనీ కాస్ట్ అమ్మా, అంత ఇదిగా మేనేజ్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆవిడ రోల్ ఆవిడ చేస్తుంది. ఉమ్. ఎందుకంటే అది కావాల్సింది అదే, వాళ్ళ నుంచి అప్రిసియేషనే మాకు కావాలి. Correct. అది అందుకని కొంచెం మేము ఎక్కువ ఇద్దరు, మాకు పెయిన్ ఏమి అనిపించదు, బికాజ్ ఆడుతూ పాడుతూ పిల్లలు చేసేస్తారు. ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి వి విల్ షేర్ లాట్. బట్ సమ్ డిస్కషన్స్ వస్తాయి, వి డిఫర్, అవును కదా. వి డిబేట్, ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్, Correct. బట్ ఎట్ ది ఎండ్ డెసిషన్ విల్ బి, అంటే ఎవరు ది కరెక్ట్ అనే సబ్జెక్ట్ అందులో ఉంటే వాళ్ళకి వదిలేస్తారు. ఏది మంచి అయితే దానికి వెళ్తారు. అంతేనా? ఎంత మదనం జరిగినా అల్టిమేట్లీ మంచి వైపు అడుగు వేయడం అనేది. డిస్కషన్స్ రాకుండా ఉండవు కదండి. అది కూడా అబ్బాయి దగ్గర ఎక్కువ వస్తాయమ్మా, ఆ, ఎందుకంటే జనరల్ గా మా ఎక్స్పీరియన్స్ మీద చెప్తాము. అవును. లేదు డాడీ అవి ఎక్కువ చెప్దాం ఆర్డర్ అని అన్నాడు అనుకోమ్మా, వద్దమ్మా ప్రస్తుతం అది మంచిది కాదు, ఉమ్. కొంచెం గట్టిగా చెప్పాలి, కొడుకే కదా. ఆ, ఆ చెప్పినప్పుడు మళ్ళీ నా మీద గట్టిగా అరవటం అనేది అబ్బో అసలు ఒక రేంజ్ లో ఉంటుంది. అసలు అలా ఇలా మాట్లాడమ్మా. ఉమ్. నాకు కోపం వచ్చింది అని చేస్తాడు, మళ్ళీ సప్రెస్ ఇద్దరం అవుతాం. ఆ. నిజమే డాడీ చెప్పింది అనుకుంటాం, ఇది కామన్, ప్రతి ఇంట్లోనూ కామన్. ఒకే ఇంట్లో ఉంటాం, ఒకే దాంట్లో చూస్తాం, పక్కన కోడలు వింటూ ఉంటుంది, ఇవన్నీ డైజెస్ట్ చేసేసుకుంటుంది. ఉమ్. లేనప్పుడు మీరు చెప్పింది కరెక్టేనండి Yeah. అని అంటుంది కాబట్టి నేను బతికిపోతా, నిజం. లేకపోతే కడుపులో పెట్టుకుంటే అంతేనమ్మా.